శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు చినరామచంద్రయార్లు వారి పాద పద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీ సత్యానంద సత్యమయార్లు వారికి నమస్కరించుకొని, శ్రీమద్ భాగవత కృష్ణదేశికేంద్రులు వారు రచింపబడిన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధరువుల నుండి 15వ అధ్యాయము శిష్యుని లక్షణం నుండి 5వ కందార్థము క్రమ సంఖ్య 236. పరిపూర్ణ బోధ తెల్పే పర్యంతము సేవ చేసి బహునమ్మికగా గురుమూర్తికి తర్వాతను మరి కన్నుల గణని వాణి మార్గము చీచి తలచరాదా మాట చీచీ గురువాజ్ఞ ఇవానిదే గురువై శిష్యుల గూర్చి గురుబోధ తెల్పేటి గురువంచకుని యొక్క మార్గము చీచి తలచరాద మాట చీచీ. శ్రీ గురుభ్యో నమః. ఆత్మానాత్మరకితం అచల పూర్ణోపదేశికం శ్రీ నిశ్చలానంద నారాయణ గురోర్శిష్యం శ్రీశైల వంశాంబుధిరేవ జాతం శ్రీ పరమానంద శంకరేంద్రం గురుం భజామి. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీమద్ భాగవత కృష్ణదేశికేంద్ర ప్రభువులచే విరచితంబైన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధరువులు 15వ అధ్యాయము శిష్యుని లక్షణము నుండి ఈరోజు మనము 5వ కందార్థాన్ని విచారించుకుంటున్నాము. అంటే క్రమ సంఖ్య 236. క్రిందటి కందార్థములో స్త్రీల యొక్క రతి నేర్పరితనము, ఆ స్త్రీలచే వారి తండ్రులు తెలుసుకొనలేకపోయినను వారి భర్తలు అంటే ఆ స్త్రీల రతి నేర్పరితనమును తెలుసుకొనరా, అట్లే అతి దరిద్రుడైన ఉపాధ్యాయుని వద్ద నేర్పరితనముచే విద్య చక్కగా సంపాదించుకొనిన వాడు ఆ ఉపాధ్యాయుడు సంపాదించుట లేదు కదా అని భావించక తాను విద్య వలన చక్కగా ధనము సంపాదించును కదా, అట్లునే ఆ గురుమూర్తి ఆరూఢత్వముచే బోధ మననము మానివేసినప్పటికీ శిష్యుడు బుద్ధిమంతుడై ఆ బోధ పఠన మననములు మానరాదు అంటూ మనము క్రిందటి కందార్థములో విచారించుకున్నాము. ఇక తదుపరి కందార్థము 15వ అధ్యాయము శిష్యుని లక్షణములో ఈరోజు 5వ కందార్థమును విచారించుకుంటున్నాము. అంటే క్రమ సంఖ్య 236. ఈ కందార్థమునందు ఆ కపట శిష్య నిర్ణయమును గురించి తెలియజేస్తున్నారు. ఈ సృష్టి అంతయు గుణదోషములతో కూడి ఉన్నది. ఈ సృష్టి అంతయు గుణదోషములతో కూడి ఉన్నది. అంధుండి ఏర్పడిన మానవోపాధి యందు కూడా ఈ గుణదోషములు కలిగి ఉండును. అట్లునే గురు శిష్య న్యాయములో కూడా అవిద్యాభ్యాసము కొరకు గురువులను గురుకులములను ఆశ్రయించిన శిష్యులు ఆదర్శప్రాయులై జీవించు విధానము చరిత్ర యందు స్పష్టముగా చెప్పబడి ఉన్నది. మరి అట్టి ఆదర్శములను నిర్వర్యము చేసి
ఆ గురు శిష్య ధర్మములను అవహేళన చేసి నిందాపూర్వకమైన జీవితమును గడిపి గురు ధర్మమును భ్రష్టు పట్టించిన సందర్భములు కూడా చరిత్ర యందు చోటు చేసుకున్నవి. అట్లే పరిపూర్ణ బోధ యందు గురువును ఆశ్రయించిన శిష్యునికి కూడా ఇట్టి దుర్లక్షణములు కలిగి ఉండునని, అట్టి వారి మానసిక ప్రవృత్తి ఏ విధంగా ఉండునో ఈ కందార్థము ద్వారా మనకు తెలియచేస్తున్నారు. విద్యను సంపాదించుకొనిన మీదట గురువును మరవరాదు అంటూ మనకు స్పష్టంగా ఈ కందార్థము ద్వారా తెలియబడుతుంది. ఎలా అంటే, పరిపూర్ణ బోధ తెల్పే పర్యంతము, పరిపూర్ణ బోధ తెల్పే పర్యంతము సేవ చేసి బహు నమ్మికగా గురుమూర్తికి తరువాతను మరు కన్నుల గణని వాని మార్గము చీచి తలుచరాదా మాట చీచి గురువాజ్ఞ ఇవ్వనిదే గురువై శిష్యుల గూర్చి గురుబోధ తెలిపేటి గురువంజకును ఎక్క మార్గము చీచి తలుచరాదా మాట చీచి. శిష్య, గురుదేవా, పూర్ణ బోధ తెలిపే పర్యంతము అనగా ఆ పరిపూర్ణ బోధ యందలి రహస్యమైన విషయములు, ఆ పరిపూర్ణ బోధ యందలి రహస్యమైన విషయములు గ్రహించినంత వరకు సేవ చేసి బహు నమ్మికగా, అంటే అత్యంత భక్తి శ్రద్ధలతో గురుమూర్తిని ఆశ్రయించి ఉపచారములు చేసి తరువాతను ఇక విన్న మీదట గురుమూర్తిని, తనకు బోధించిన గురుమూర్తిని ఆ పరిపూర్ణ బోధ యందలి రహస్యమైన విషయములను బోధించిన గురుమూర్తిని, మరి కన్నుల గనని వాణి ఇక ఆరూఢపరుచుకొని తిరిగి విన్న తరువాత, తెలుసుకున్న తరువాత తిరిగి చూడని వానిని మార్గము, అటువంటి వాని విధానము చీచి తలచరాదు ఆ మాట చీచి. ఈ అంశము చెప్పుకొనుటకే సిగ్గుచేటుగా నుండును. అంటే పరిపూర్ణ బోధ తెలియపరిచే వరకు ఆ గురుమూర్తికి అతి వినయ విధేయతలతో సేవ చేసి ఇక బోధ పూర్తి అయిన పిదప ఆ శిష్యుడు గురువును తలంచకుండగా ఇంకెప్పుడు గురువును కలవకుండగా పోయే శిష్యుని యొక్క మార్గము, అట్టి వాని మాటలు చేతలు తలచరాదు. మరియు ఆ గురువు ఆజ్ఞ ఇవ్వనిదే గురువై, అంటే బోధయందు తన ఆరూఢతను గమనించి అనుగ్రహపూర్వకముగా గురుతత్వమును ఆ గురువు ఇవ్వనిదే శిష్యుల గూర్చి, అంటే శిష్యులను చేరదీసి గురుబోధ తెలిపేటి గురు వంచకుని యొక్క మార్గము, ఆ బోధయందు తన ఆరూఢతను గమనించి అనుగ్రహపూర్వకంగా
తన గురుమూర్తి గురుతత్వమును అంటే గురువుగా ఇవ్వనిదే శిష్యులను గూర్చి అంటే శిష్యులను చేరదీసుకొని గురుబోధ తెలిపేటి గురువంచకుని యొక్క మార్గము అంటే ఆ స్పష్టంగా తాను తెలుసుకున్న క్రమము ఆ సాంప్రదాయము పేరిట ప్రచారము చేయుట గురుద్రోహమగును. అంటే గురువు గారు అధికారంగా నువ్వు గురువు చెప్పు గారు నాయన అధికారము ఇవ్వనిదే, గురువును గురుతత్వమును నీకు ఇవ్వనిదే నీవు గురువు శిష్యులను చేరదీర్చుకొని ఈ సాంప్రదాయకమైనటువంటి ఆ పేరిట ఆ బోధను ప్రచారం చేయుట గురుద్రోహమగును. అవును స్వామి. అతని మార్గము అంటే గురువు ఆజ్ఞ ఇవ్వనిదే, తనకు తానే గురువై ఆ శిష్యులు చేసుకొని ఆ బోధను చెప్పే గురువంచకుని యొక్క మార్గము చీ చీ అన్నాడు. అటు వారిని పదే పదే ముమ్మారు చెప్పారు, చీ చీ చీ. అటు వారిని తలచుట కూడా పాపమే అన్నాడు. ఆ గురుగీతలో ఇలా తెలియచేస్తుంది, దృశ్య విస్మృతి పర్యంతం కుర్యాత్ గురు పదార్చనం తాదృశైవ కైవల్యం నచత్వద్వ్యా వ్యతిరేకిన అన్నట్లుగా ఆ భక్తుడు తన ధ్యేయమగు శ్రీ గురుపద ద్వంద్వము యొక్క పూజా విధానమును ఆ బాహ్యమగు ప్రపంచమును మరచి ఆ దేహేంద్రియముల యొక్క స్మృతి లేకయు తన్మయత్వముతో అధ్యేయము మంత్రము గోచరించు వరకు చెయ్యవలయును. గురు పదమనగా గురుస్థానము. అట్టి శ్రీ గురు పరబ్రహ్మము యొక్క అర్చనమనగా అస్వస్వరూప భావన యగును. ఇదియే అహం బ్రహ్మస్మి అను దృశ్యరహిత వృత్తి. ఇట్టి ఆత్మానుసంధానమును సకల దృశ్యము బాహ్యముగును అంతరముగను నశించి బాహ్యముగను అంతరముగను నశించి కేవలత్వము కలుగు వరకు అభ్యసించుచూనే ఉండవలయును, మరవరాదు. ఇక్కడ మరి ఒక విశేషం ఇందులో గలదు. అదేమనగా దీపము వెలిగించినంత మాత్రమున చీకటి పోవునట్లు నేను బ్రహ్మను భావన మాత్రమున ఆ దృశ్యం యొక్క విస్మరణము కలుగుతున్నది. దీపము వెలిగించినంత మాత్రమున చీకటి పోవునట్లు నేను బ్రహ్మను భావన ఆ భావన మాత్రమున దృశ్యం యొక్క విస్మరణము కలుగుతున్నది గాని దృఢత్వము లేనందుచే అనేక సంకల్పములు వచ్చి పడి తిరుగా ఆత్మను అనాత్మావృత్తిలోనికి ప్రవేశించినట్లు చేయుచున్నది. కనుకనే ఆ బాహ్యముగను అంతరముగను పూర్తిగా నశించు వరకు ఆ కలుగునంత వరకు పూర్తిగా దృశ్యము నశించి అఖండ తత్వజ్ఞానము కలుగునంత వరకు అస్వస్వరూపానుసంధానము చేయుచునే ఉండవలేను. అట్లు చేస్తూ ఉండగా కట్టకడకు సత్తామాత్రుడై ప్రకాశించుచున్నాడు. ఇది కైవల్యము. మరియు వేదాంత పంచదశి యందు ఇలా తెలియచేస్తున్నది, అహం బ్రహ్మస్మి వ్యాఖ్యార్థో బోధోయ వృద్ధి భవేత్ క్షమాదితస్తావదభ్యాసే శ్రవణాదికం.
ఆ వేదాంత పంచదశి యందు కూడా మనకు ఇలా తెలియజేస్తుంది. అహం బ్రహ్మస్మి వ్యాఖ్యార్థ బోధోయా వృద్ధి దృఢ భవేత్. అదృఢం అయ్యేంత వరకు సమాధి సహితస్తవధ్యా అభ్యాసే శ్రవణాధికం. గురు పాదార విందార్చనము చేయువానికే ముక్తి పదవి కలుగును. గురు పాదార విందార్చనము చేయువానికి ముక్తి పదవి కలుగును. శ్రీ గురుదేవుని అనుగ్రహము చే జ్ఞానము కలిగి ముక్తుడగును. అట్లుగాక కేవల ప్రతిష్టల కొరకు గాని ఆ సంకల్పములు నశించక గాని అత్రికరణ శుద్ధి లేక బాహ్యముగా చేయు శ్రీ గురుపాద పూజా విధానము, అటువంటి అబాహ్యముగా చేయు గురుపాద పూజా విధానమును గల వారికి మోక్షం లేదు, గురు అనుగ్రహము కలగదు. అత్రికరణ శుద్ధి లేక చేయు స్వస్వరూప జ్ఞానము గాని పూజ గాని ఫలవంతములు కావని భావము. ఆ గురుగీతలో ఇలా తెలియచేస్తుంది. అభి సంపూర్ణ తత్వజ్ఞానో గురుత్యాగో హి భవేద్యత భవత్యేవకి తస్యాంతకాలే విక్షేపమత్కుడం అన్నట్లు తాను శ్రీ గురుదేవుని దగ్గర నిరంతరము సేవ చేసి కష్టపడి శ్రీ గురువు యొక్క అనుగ్రహము చే పరిపూర్ణ తత్వజ్ఞానము బడచియుడ్డను పిదప ఎప్పుడూ గురుభక్తి లేని వాడగుచున్నాడు. అట్టివాడు మరణమందు దృశ్యభ్రాంతిచే తిరిగి దుర్గతిని పొందుతున్నాడు. అదేమనగా వేదాంత శాస్త్రములలో ఆ మరణ సమయమున ఎట్టి భావన కలిగి ఉన్నాడు అట్టి స్థితినే పొందునని తెలుపుచున్నవి. ఎక్కడ? వేదాంత శాస్త్రములలో మరణ సమయమునందు ఎటువంటి భావనతో కలిగి ఉన్నాడో అట్టి స్థితినే తిరిగి పొందుచున్నాడు అని తెలుపుచున్నది. ఆ గురు భక్తి వర్జితుడు. ఆ గీతాచార్యుడు మనకు ఆ 8వ అధ్యాయములో 6వ శ్లోకము 7వ శ్లోకం అనుకుంటాను. యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేబరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావిత. ఆ గురుభక్తి వర్జితుడు అవసాన కాలములో ఆ గొప్పదగు విక్షేపమును పొందుతున్నాడు. వానికి మహామోహమును కలిగించు దృశ్యప్రీతి జనించును. కనుక అద్వైత తత్వజ్ఞానమునకు భంగము కలుగును. వాడంతవరకు ఆచరించినట్టి సాధనలన్నీ విఫలమగును. ఇందుకు సిద్ధించినట్టి అర్థం ఏమనగా అజ్ఞానోదయము కాక మునుపును కలిగిన పిమ్మటను శ్రీ గురుదేవుని యొక్క అనుగ్రహము, అజ్ఞానోదయము కలగక మునుపు గాని కలిగిన తర్వాత గాని ఆ గురుదేవుని యొక్క అనుగ్రహము యావజ్జీవముండవలేను. ఆ గురుదేవుని అనుగ్రహ గురుదేవుని కృపనే లేకపోతే కనుకని నీవు గురుదేవుని దగ్గరికి పోయినప్పుడు నీకు జ్ఞానోదయము కలగక ముందు గాని కలిగిన తర్వాత గాని గురు కృప గురువు అనుగ్రహము ఎల్లవేళలా ఎల్లప్పుడూ ఉండవలేను. ఆ గురుదేవుని విషయమై సర్వదా కృతజ్ఞుడై ఉండవలేనని తన యొక్క జ్ఞాన రక్షస్తుతి అయి ఉండునని తెలుపుతున్నదే గీత యందు కూడా శ్రీకృష్ణ భగవానులు ఆ విధంగా తెలియజేశారు.
కనుక ఈ కర్ణార్థ భావమును మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవ. జై గురుదేవ స్వామి. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ స్వామి.